ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల శుభాలు మీకు తెలియజేస్తున్నాను. మరొక పునరుద్ధాన ముందు ప్రభుతో ధనికరం సమయం గడపడానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈ సెషన్ ప్రారంభించుకుందాం. జీవం గల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దయాళుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయితే నీ ప్రజలతో కూడా నివసించడానికి ఇష్టపడే దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ప్రభా, గడిచిన వారం అంతా కాచి కాపాడి సమర్పించి మరొకసారి మీతో ధనికరమైన సమయాన్ని గడపడానికి ఈ ప్రోగ్రాం ద్వారా మేము అందరూ కలుసుకోవడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ముందున్న సమయాన్ని మీ దగ్గర లక్షణ స్థలకు మేము సమర్పిస్తున్నాము. మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి, మా జీవితాలను నిర్మించండి. వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసు మీరు మాకు దయచేయండి. మీరు మాకు అర్థమైన కొలది విశ్వాసంతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ గణపరిచి మీ నామని మహింపరచుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, ప్రతి డిస్టర్బెన్సెస్ను యేసు శక్తిని నామం లైవ్ చేస్తూ మీ సంపూర్ణమైన అధికారానికి మేము చెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని పొందుకుని నామం నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపడదాం. అద్వితీయ సత్య దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన కనపడదాం, ఆయన ఉన్నతమైన నామాన్ని హెచ్చిద్దాం. ఆయన కొరకు మన హృదయాలు లేవనెత్తుకుందాం. హల్లెలూయా. నా ప్రేమ గీతం నీవే యేసునాథ అని పాట పాడుతూ హృదయపూర్వకంగా ప్రభుని కనపడతాం. నా జీవితం ముంచినానా శ్రేష్ఠుడవు నీవే. నా జీవితం ముంచినానా శ్రేష్ఠుడవు నీవే. ఆరాధన 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 యేసుదేవా జీవమా నా సర్వమా నీపై నేను ఆనేను. జీవమా నా సర్వమా నీపై నేను ఆనేను.
ప్రేమ ఎవరి సాధ్యం యేసుదేవా నన్నింత ప్రేమ ఎవరి సాధ్యం యేసుదేవా ప్రియతమా నా స్నేహమా నీలో నేను చేరేదు ప్రియతమా నా స్నేహమా నీలో నేను చేరేదు నా జీవితం మించినానా శ్రేష్ఠుడవు నీవే నా జీవితం మించినానా శ్రేష్ఠుడవు నీవే నిజమే కదా ప్రభా, మాలో మీరు ఎనతగింది ఏది కూడా లేదు ప్రభా. కానీ మాపై నీకు ఇంత ప్రేమ ఎందుకో మాకు ఇంతవరకు అర్థం కాదు. మార్పు చెందని ప్రేమతో మనం ప్రేమిస్తున్నారు. శాశ్వత కాలం నిలిచి ఉండేటువంటి ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఎన్నిసార్లు మేము తప్పిపోతున్నారు, నీ ప్రేమతో మమ్మల్ని హత్తుకుని దగ్గరకు చేర్చుకుంటున్నారు. నిజంగా నీ ప్రేమకు కొలత లేదయ్యా, నీ ప్రేమకు హద్దులే లేవయ్యా. మమ్మల్ని ఎంత ప్రేమింప కేవలం నీకు మాత్రమే సాధ్యమవుతుందయ్యా. మాలో ఏం చూసారో తెలీదు, మాలో ఏం ఆశిస్తున్నారో తెలీదు, కానీ ఎవరికి లేని భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. మేము ఎక్కువ పాపులం ఉండగా క్రీస్తు మా కొరకు చనిపోవడాన్ని బట్టి మీ ప్రేమ మా జీవితంలో వ్యక్తము చేయబడింది, వెల్లడి చేయబడింది, రుజువు చేయబడింది. ఎంతకంటే గొప్ప నిదర్శనం ఇంకోటి ఏదైనా ఉంటుందా? ఈ లోకంలో మాకు కనపడే ప్రేమలో మీ ప్రేమకు అసలు సాటి రావయ్యా. ఇట్టి గొప్ప ప్రేమతో మనం ప్రేమించినందుకు నిండు హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు మీకు తెలియజేస్తున్నాను. మా జీవితంలో అత్యంత ప్రేమ స్వరూపుడు మీరున్నందుకు స్తోత్రాలు. ఇదిగో ఈ సమయంలో విశ్వాసంతో మేము కూడా మీరు ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి మా పూర్ణ హృదయాన్ని మీ ఎదురు తీసుకొస్తున్నాము. మా పూర్ణ మనసుతో మీరు సేవిస్తూ, మా పూర్ణ వివేకముతో అనుభవంతో కూడా మా స్తుతిని ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని ఉన్నతమైన ప్రేమను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అది మన ఊహకు అందుతూ మన మాటలు సరిపోదని వర్ణించడానికి. కానీ దేవుడు మన పట్ల తను కనపరిచిన ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమకు మన పాత్రలు కానప్పటికీ దేవుడు మన ఎడల తన ప్రేమను మాటల ద్వారా మాత్రమే కాదు కానీ క్రియల ద్వారా కూడా దాన్ని కనపరిచిన వాడిగా ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనము ఆయన ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ ఆయన ప్రేమకు మనము నిదర్శనంగా రుణస్థులుగా జీవించగలిగితే చాలు. ఈరోజు దాన్నే కనీసం మన ప్రేమను వ్యక్తం చేసేటువంటి పరిస్థితిగా మనం పరిగణించవచ్చు. ఈరోజు అటు ప్రేమను మన జీవితంలో ఆయన కుమ్మరిస్తూ ఉండగా ఆయన ప్రేమకు చిహ్నాలుగా, ఆయన ప్రేమకు ప్రతినిధులుగా ఈ లోకంలో దేవుని ప్రేమను వెదజల్లుతూ జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆయన ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు ఎవరైతే గ్రహించగలుగుతారో దేవుని ప్రేమలో వేలు తన్నిన వారే దేవునితో ఐక్యత కలిగిన వారిగా జీవిస్తారు. ఈరోజు నా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒకటిగా ఎలా పిలువబడుతున్నారో తెలుసా? వారు ప్రేమ అనేటువంటి బంధువు చేత ఒకరికొకరు ముడిపడి ఉన్నారు. అందుకే విడదీరనే బంధం వారిలో మధ్యలో ఉంది, అది ప్రేమ. అదే ప్రేమతో దేవుడు మనల్ని కూడా ఒకటిగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ మనము ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా, ఆయన ప్రేమకు లోబడకుండా, ఆయన ప్రేమకు మన జీవితాన్ని సమర్పించుకోకుండా మనము మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండడాన్ని బట్టి ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోలేని పరిస్థితి కనపడుతుంది. ఈరోజు మన జీవితంలో దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఇక మన వంతు మనం దేవుని ప్రేమింప బద్దులమైన మనం ఆయన ప్రేమిస్తున్నామని చెప్పుకున్నట్లయితే ఆయనకు లోబడి, ఆయన మాటలకు లోబడి, ఆయన మాటను పరమ విధిగా మనం పెట్టుకొని మనం ఎప్పుడైతే జీవిస్తామో అది దేవునికి మనం అర్పించగలిగినటువంటి గొప్ప నైవేద్యము, గొప్ప బలి. అటువంటి జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారము సాయంత్రం ఈ విధంగా మరి బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా కలుసుకోవడం సంతోషకరంగా ఉంది. దీవెనకరంగా మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా మీరు షేర్ చేయండి. ఆత్మీయంగా మీరు బలపరచబడడానికి మరి ప్రోగ్రామ్ మీకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. మరి ప్రతి రోజు కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మరి లెర్న్ టు నో అనేటువంటి పేజ్లో మీకు డైలీ డివోషన్ కూడా అందుబాటులో ఉంది. మీరు బైబిల్ ప్రతిరోజు చదవాలని మీకు మనం చేస్తున్నాను. మీరు బైబిల్ని చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రతిరోజు వాక్యంలోని కొంచెం లోతును అర్థంగా చేసుకొని ఒక డివోషనల్ చదువుకొని ప్రార్థన చేసుకోవాలని ఆశపడగలిగితే లెర్న్ టు నో హిమ్ అనేటువంటి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ద్వారా మీకు అనుగ్రహించబడుతున్నటువంటి డైలీ డివోషన్ మీరు చదివి దాన్ని ప్రార్థన చేసుకొని మీ దినాన్ని ప్రారంభించవచ్చని. అయితే ఇది మీరు ఆత్మీయంగా బలపరచబడడానికి ఒక సాధనం, సోర్స్ మాత్రమే, కానీ ఇదే ఒక సోర్స్ అని మాత్రం నేను చెప్పను. మీరు వాక్యం ప్రతిరోజు చదవండి. వినటం కంటే కూడా చదవటము, ధ్యానించడం చేయాలి. అది చేసిన తర్వాత అడిషనల్గా మీకు టైం ఉన్నప్పుడు ఈ డివోషన్ కూడా మీరు చదువుకోవచ్చు అని మీకు అందజేస్తుంది. ఇది కూడా వాక్యానుసారమైన డివోషన్లే ఒక పద్ధతిగా, ఒక ఆర్డర్లో వాక్యాన్ని బోధించడం జరుగుతుంది కనుక అది మీరు ఫాలో చేయొచ్చని మీకు అందజేస్తున్నాను. ప్రతి బుధవారము వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి ఇంగ్లీష్ షార్ట్ మెసేజెస్ వావ్ అనేటువంటి శీర్షికలో మీకు అందుబాటులో ఉన్నాయి. అది కూడా మీరు చూడొచ్చని మీకు మనం చేస్తాను. తర్వాత శుక్ర, శనివారాల్లో స్క్రిప్చర్ టైం అనేటువంటి బైబిల్ స్టడీ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. మరి బైబిల్ను క్షుణ్ణంగా పరిశోధన చేసి దాన్ని అధ్యయనం చేసినటువంటి క్రమంలో మరి వాక్యమును మీకు బోధించడం జరుగుతుంది కనుక మరి వాక్యాన్ని ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలని ఆశపడగలిగిన వారు మీ అనుదిన ధ్యానం కాకుండా ఒకవేళ మీకు డౌట్ వచ్చినా ఒక రెఫరెన్స్గా ఉంచుకోవడానికి మీరు స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రామ్ కూడా మీరు ఫాలో చేయొచ్చని మీకు మనం చేస్తున్నాను. ఇవన్నీ మీకు దీవెనకరంగా అనిపిస్తే ఖచ్చితంగా లెర్న్ టు నో మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి. ఇంకా అనేక మందికి రైట్ సౌండ్ డాక్టరీన్తో మరి దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ లెర్న్ టు నో మినిస్ట్రీస్ ఉపయోగపడాలని, దేవుడి విజన్ను ఇంకా బలపరిచి అనేకులు ఎదుట దీన్ని తీసుకెళ్లాలని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరం ఏమన్నా తెలియచేయండి. ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈరోజు మనము మరొక విషయాన్ని దేవుని వాక్యం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మని గురించి అనేక విషయాలు మీకు నేర్పిస్తూ ఉన్నాను. దేవుడు మనకు అనేక విషయాలు నేర్పిస్తూ మాట్లాడుతూ ఉన్నారు.
మరి దేవుని కృప యొక్క విశిష్టత, మరి కృప యొక్క లక్షణాల గురించి మనం నేర్చుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించబడ్డారు, ఈ కృపను వినియోగించుకునే విషయంలో పరిశుద్ధాత్మ యొక్క రోల్ ఏంటి అనేది కూడా మనం నేర్చుకుంటూ వచ్చాము. ఎలా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చారు, ఎలా దేవుని కృపను సద్వినియోగపరచుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం తీసుకోవాలనే విషయాన్ని కూడా మీతో మాట్లాడాను. ఈరోజు ఇంకొక విషయాన్ని పరిశుద్ధాత్మ గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. గడిచిన వారం మీతో మాట్లాడుతూ ఒక మాట నేను చెప్పాను, పరిశుద్ధాత్మకు లోబడాలి తప్ప పరిశుద్ధాత్మను ఎదురించకూడదు అని మీతో చెప్పాను. మరి 3 విషయాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ విషయంలో మనం చేయకూడనటివి. అందులో మొదటి విషయం అనేటువంటి దేవుని పరిశుద్ధాత్మను ఎదురించకూడదు అనే మాటను మొదటి మాటగా లాస్ట్ వీక్ నేను మీతో చెప్పాను. ఈరోజు రెండవ మాటను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే పరిశుద్ధాత్మను ఆర్పకుడి అనే మాట. పరిశుద్ధాత్మను ఆర్పకుడి అంటే ఏంటి? ఆత్మను ఆర్పచ్చా, పరిశుద్ధాత్మను ఆర్పచ్చా? ఈరోజు ఈ మాటలు మనం ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల్లో గల దేవుని మాటను ఒకసారి పరిశీలించి చూద్దాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల్లో గల మాటను ఒకసారి చూద్దాం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఇందులో మనం ధ్యానించబోయేటువంటి అంశం ఏంటంటే ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పకుడు అంటే ఆత్మ ఏమైనా క్యాండిలా ఆర్పేసేయడానికి, లేకపోతే ఆత్మ ఏమైనా ఒక లైటా దాన్ని కట్టేయడానికి? ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అని మనం ఆలోచన చేయాలి. ఈరోజు అదే అధ్యాయంలో ఆ ముందు 3 వచనాలు కనుక మనం గమనిస్తే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయనందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయండి, క్రీస్తు యేసునందు దేవుని చిత్తమైంది అది మీ పట్ల అని పౌలు భక్తుడు తెస్సలోనికీ రాసిన పత్రికలో తెస్సలోనిక సంఘానికి కొన్ని సూచనలు చేయడం చూస్తున్నాం. అదైన వెంటనే చెప్తున్నాడు ఇంకో విషయం, ప్రామాణికమైన విషయం ఏంటంటే, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మను, దేవుని ఆత్మను ఆర్పకుడి, డు నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్ అనే మాటను ఆయన చెప్తున్నట్టుగా మనకు అక్కడ తెలియపరచబడుతుంది. ఎందుకు ఈ మాటలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి అని మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తే, ఆత్మను ఆర్పకుడు అంటే ఆత్మ వెలుగుతూ ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకు వెలుగుతూ ఉండాలి అని అంటే, దేవుని సముఖంలో ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ పరిశుద్ధ స్థలంలో ఒక దీపస్తంభం ఉంది. ఆ దీపస్తంభానికి 7 దీపాలు ఉన్నట్టుగా మనకు కనపడుతాయి. ఆ 7 దీపాలకు ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మీకు? ఆ 7 దీపాలకు ఒలీవ నూనెను ఇస్తున్నారు. కానీ జకరియా గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ 7 దీపాలకు నూనె ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? పైన ఒక ఆయిల్ ఈ విధంగా దానికి సప్లై చేసేటువంటి ఆయిల్ కనపడుతూ ఉందంట. అంటే దేవుని సముఖంలో పరలోకమందు ఈ 7 దీపస్తంభాల 7 దీపములు గల స్తంభం అక్కడ కూడా ఒకటి ఉంది. దాన్ని రెప్లికానే ప్రత్యక్ష గుడాలను చేయడం మనం చూస్తాము. అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు దానికి ఆయిల్ సమకూర్చే పని మరి చేశారు. కానీ అక్కడ జకరియా చూసినటువంటి దర్శనంలో మాత్రము ఆ దీపస్తంభానికి ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుడు దానికి ఆయిల్ ఇస్తున్నాడంట. ఈరోజు మనం అర్థం చేసుకుంటే మన మన హృదయంలో మన జీవితంలో మనకు అనుగ్రహించబడిన ఆత్మ దేవుడు మనకి ఇస్తే వచ్చింది ఆత్మ. హల్లెలూయా. ఈరోజు ఆత్మ ద్వారా మనం ఆత్మను పొందుకొని మనం జీవిస్తున్నాం ఈ రోజున. అయితే ఈ ఆత్మ వెలిగించబడిందా లేకపోతే ఆరిపోయి ఉందా మనం పరిశీలన చేసి చూసుకోవాలి. ఎప్పుడు వెలిగించబడుతుంది అని మనం ఆలోచన చేస్తే, మన ఆత్మ పాపంతో నిండుకున్న ఆత్మ ఎప్పుడైతే క్రీస్తు యేసును మన సొంత రక్షకుని అంగీకరిస్తామో అప్పుడు పాత హృదయాన్ని, పాత ఆత్మను తీసేసి కొత్త హృదయాన్ని, కొత్త ఆత్మను దేవుడు మనకి ఇస్తాడని చూస్తాం. ఈ ఆత్మ వెలిగించబడిన ఆత్మను చూస్తాం. ఎలా వెలిగించబడింది అంటే పరిశుద్ధాత్మ ద్వారా వెలిగించబడింది అని అర్థం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా వెలిగించబడిన ఈ ఆత్మను మీరు ఆర్పకుండా జాగ్రత్త వహించండి. అంటే పైన చెప్పిన విషయాల్లో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. దేని విషయం సంతోషంగా ఉండాలి? ప్రభువుని గురించి రక్షణను బట్టి సంతోషంగా ఉండండి. రక్షణ అనే బావిలో నుంచి రక్షణ ఆనందాన్ని చేదుకుంటూ సంతోషంలో పరిపూర్ణంగా బలపరచబడుతూ మీరు ముందుకు కొనసాగండి. ఎడతెగ ప్రార్థన చేయనట్టు దేవునితో సహవాసం కలిగి ఉంటకు మీరు మానవద్దు. ఎల్లప్పుడూ దేవునితో సహవాసం చేస్తూ ఉండండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి. ఏ విషయంలోనైనా సరే గొనగొద్దు, సనగొద్దు. దేవునికి లోబడి, దేవుని ప్రేమిస్తూ,
దేవునికి కృతజ్ఞతాస్తోత్రం చెప్పడం ప్రారంభించండి. కష్టమైన, నష్టమైన, ఏదైనప్పటికీ, పరిస్థితి ఉపద్రవమైనప్పటికీ, ఏది అయినప్పుడు అందుకే అంటాడు కదా, మరణమైనను, జీవమైనను, ఉన్నమైనను, రాబోనమైనను, ఎత్తైనను, లోతైనను, అధికారులైనను, దేవదూతలైన ఏదైనప్పటికీ, సృష్టించబడినది ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనం ఎడబాపు నేరదని మనం గ్రహించి, ఎలాంటి ఉపద్రవం మన మీదకి వచ్చినా మనం సంతోషిస్తూ, దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నట్లయితే మన ఆత్మ వెలిగించబడుతూనే ఉంటుంది తప్ప, వెలుగుతున్న ప్రకాశిస్తున్న స్థితిలోనే ఉంటుంది తప్ప ఆరిపోయే పరిస్థితి ఉండదు. యేసుప్రభు కూడా చెప్పారు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారని. అంటే మనం వెలిగించబడి ఈ లోకంలో, చీకటితో నిండిన ఈ లోకంలో వెలుగు వలె ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నేను వెలుగుతూ ఉంటేనే కదా ఈ లోకంలో వెలుగుగా నేను ప్రసరించగలను, సంచరించగలను. నేను వెలగట్లేదు అనుకోండి, నేను ఆరిపోయే దీపాన్ని అనుకోండి, నన్ను చూసి ఎవరైనా నన్ను గేలి చేయడం ప్రారంభిస్తారు. అంతేగాని నన్ను చూసి ఎవరు వెలిగించబడిన వ్యక్తి అని అనరు. నా ఆత్మ వెలిగించబడకుండా నేను ఈ లోకంలోకి వెళ్ళి దేవుడు వెలుగు, నేను వెలుగు అని చెప్పే పరిస్థితి నాకు ఉండదు. అందుకే దేవుడు నన్ను వెలిగించే పని ఆయన తీసుకున్నాడు, నన్ను వెలిగించాడు. ఇప్పుడు నేను వెలిగించబడిన నేను ఈ వెలుగు ఆరిపోకుండా జాగ్రత్త తీసుకోవాల్సిందే. దేవుడు వెలిగించాడు. ఒకసారి పాపభూయిష్టమైన జీవితంలో ఆ మరణకరమైనటువంటి, ఆ గాఢాంధకారమైనటువంటి లోయలో అంధకార సంబంధమైన జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు మనల్ని అక్కడి నుంచి తీసుకొచ్చి మనము నశించిపోకుండా మనల్ని వెలిగించాడు ఆయన. వెలిగించిన దాన్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత. ఇప్పుడు కాపాడుకుంటూ మనం జీవిస్తూ ఉండగా అనేకమైన శోధనలు కలుగుతాయి. అనేకమైన గాలులు దేవుడు వెలిగించిన దాన్ని ఆర్పేయడానికి అపవాది కల్పించవచ్చు గాక. కానీ జాగ్రత్త వహిస్తూ మనం ఆ దీపాన్ని వెలిగించుకుంటూ జీవించాలంట. బుద్ధిగల కన్యకల గురించి ఆ ఉపవానాన్ని యేసుక్రీస్తున్నప్పుడు వారు 10 మంది కూడా వారి దీపాలను వెలిగించుకొని వచ్చారట. వారి దివిటీలను వెలిగించుకొని వచ్చారట. అంటే వెలిగించబడినటువంటి వారు కనపడతారు ఇక్కడ. అందులో 5 వారి దీపం వెలిగించబడుతూనే, వారి దివిటి వెలిగించబడుతూనే దాంతో పాటుగా సిద్ధులలో నూనె కూడా తెచ్చుకున్నారట ఎక్స్ట్రాగా. అంటే ఎప్పుడు దాకా ఈ ఆయిల్ వస్తుందో తెలియదు, దివిటిలో ఉన్న ఆయిల్. ఒకవేళ అయిపోతే మా దగ్గర ఎక్స్ట్రెస్ ఆయిల్ ఉండాలి. ఆ ఎక్స్ట్రా ఆయిల్ పోసి అది వెలుగుతూనే ఉండాలి అన్నట్టుగా. అంటే ఎంతటి జాగ్రత్త వహిస్తున్నారు చూడండి. మిగిలిన 5 వాళ్ళు తెచ్చుకున్నవి అయిపోయిన తర్వాత, అయ్యో మాది ఆరిపోతున్నట్లుంది, మీది ఇస్తారంటే మేము తెచ్చుకున్నది మాకే సరిపోకపోవచ్చు, ఇక మేము మీకు ఇవ్వలేమనేటువంటి పరిస్థితి కనపడతాం. బుద్ధి కలిగిన వారిలాగా మనం వెలిగించబడి ఆ వెలుగు, ఆ ఆత్మను మనము కాల్చుకోవాల్సిన వారిగా ఉన్నాము. ఇప్పుడు ఉప్పు తన సారం కోల్పోతే అది తొక్కబట్టుకు కానీ దేనికి పనికిరాదు అన్నాడు యేసుప్రభు. అంటే మనం కూడా వెలిగించబడిన తర్వాత ఆ వెలుగును కనుక మనము ఆర్పుకోకుండా నిలబెట్టుకోగలిగితేనే ఆత్మీయంగా మనం బలపరచబడి దేవుడు కోరుకున్నట్టుగా జీవించగలం తప్ప అది ఒకసారి ఆరిపోయింది అనుకోండి, మరలా వెలిగించుకోగలమా? ఈరోజు ఆలోచించాలి మనం. దేని చేత ఇది ఆరిపోతుంది అది కూడా మనకు అర్థం కావాలి. ఈరోజు దేవుడు మనలో ఆత్మలో వెలిగించాడు, కానీ శరీరము దాన్ని కప్పేస్తూ ఉంది. నిజమే కదా, ఆత్మ లోపల మండుతూ ఉంటే శరీరం ఏం చేస్తూ ఉంది? శరీరానికి కావాల్సిన సుఖభోగాల కొరకు, శరీరానికి కావాల్సిన క్షణమాత్రపు సుఖభోగాల కొరకు మరి ఆత్మకు అందాల్సినటువంటి తీవ్రమైనటువంటి ఆ వాతావరణాన్ని కల్పించకుండా మరి శరీరము కులుపట్టిపోతూ ఉంది. శరీరము పాపభూయిష్టమైన లోకాశలకు, నేత్రాశలకు, జీవపు డంబాలకు మరి శరీరం లోనైపోతూ ఉంది. ఈరోజు మన శరీరమే దేవుని ఆత్మను మరి ఆర్పేసేట పరిస్థితి కనపడుతూ ఉంది. ఈరోజు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము. నా ఆత్మ సిద్ధంగా ఉండొచ్చు కానీ శరీరం బలహీనంగా ఉంది. యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో అక్కడ ఆయన ప్రార్థిస్తున్నారు. చీకటి గడియ, సాతాను గడియ అని చెప్పారు ఆయన. ఇక్కడ శోధనలు కలుగుతాయి, భద్రమని చెప్పారు. ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆయన ఆత్మను ఆర్పకుండా దాన్ని వెలిగిస్తూ మండిస్తున్నాడంట. హల్లెలూయా. కానీ శిష్యులు ఏం చేస్తున్నారు? వెలిగించబడ్డారు, యేసుతో కలిసి నడిచిన అనుభవం వాళ్ళకు ఉంది. కానీ రైట్ మూమెంట్లో వారు ప్రార్థన చేయట్లేదు. వారికి అలసట ఎక్కువైపోయిందంట. వారు నిద్రిస్తున్నారంట ప్రార్థించమంటే. ఒక రాయి దూరంలో యేసుప్రభు అలా వెళ్ళి అలా ప్రార్థన చేసుకుంటున్నాడు. వీళ్ళని ప్రార్థన చేసుకోమని చెప్పాడు.
వీళ్ళు చూస్తే అలసటతో నిద్రపోతున్నారంట. ఆత్మను మండించాలి, ఆత్మను వెలిగిస్తూనే ఉండాలి అనేటువంటి తాపత్రయం వీళ్ళలో కనపట్లేదు. యేసుప్రభు వారితో తిరగలేదా? యేసుప్రభు వాళ్ళతో పాటు అలసిపోలేదా? కానీ ఆయన ఎప్పుడైనా ప్రార్థన మానాడా? అసలు ఈ పరిస్థితుల్లో ప్రార్థన ఖచ్చితంగా మానకూడదు. యేసుప్రభు ప్రార్థన మానలేదు. ప్రార్థనకి ఇవ్వాల్సిన విశిష్టతను ఆయన ఇచ్చి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. వీరు మాత్రము శరీరం విషయంలో బలహీనంగా ఉన్నారు కాబట్టి, ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనం కాబట్టి శరీరంలో వాళ్ళు ఏం చేస్తున్నారంట? వారు పడుకొని ఉన్నారంట, వారు నిద్రపోతున్నారంట. యేసుప్రభు వచ్చి అన్నాడు, తట్టి లేపి మీరు మరలా ప్రార్థన చేయండి అని చెప్పేసి, నాతో గడియైనా మీరు ప్రార్థన చేయలేరా అని చెప్పేసి మళ్ళీ ప్రార్థనకి వెళ్ళాడు. మళ్ళీ వచ్చి చూస్తే సేమ్ తంతు, మళ్ళీ పడుకొని ఉన్నారు. ఈరోజు ఆత్మీయంగా మనం బలపరచబడుతున్నాం అనుకొని శరీరంలో బలహీనంగా ఉండిపోయి వెలిగించబడుతున్న ఆత్మ సైతం ఆర్పేసే పరిస్థితి మనలో కనబడుతుంది. శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము, ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని బట్టి వెలిగించబడిన ఆత్మ కూడా ఆరిపోయే పరిస్థితి కనబడుతుంది మన జీవితంలో. చాలా జాగ్రత్తగా ఆత్మను ఆర్పకుండా ఉండాలంటే పై చెప్పిన 3 విషయాలు: సంతోషించడం, ప్రభువునందు సంతోషించడము, తర్వాత ఎడతెగ దేవునితో సహవాసం కలిగి ఉండడం, ప్రార్థన చేయడము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దైవ భక్తి కలిగి తీక్షణంతో ఆత్మ కలిగించే తీవ్రతతో మన ప్రభువుని సేవింపబదులమైన అప్పుడు ఆత్మను ఆర్పలేం. అప్పుడు ఆత్మ దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. ఈరోజు మన ఆత్మ వెలుగుతుందా, ఆర్పే స్థితిలో ఉందా? దీనికి కారణం ఎవరో కాదు, మన శరీరం, మన ఆలోచనలు, మన తలంపులే. ఈరోజు పరిశుద్ధాత్మకు మనము ఫ్యూయల్ ఇస్తున్నామా, లేకపోతే మన శరీరానికి ఫ్యూయల్ ఇస్తున్నాం? దెర్ ఈస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఫ్లెష్ అండ్ ద స్పిరిట్. మన శరీరానికి ఆత్మకు ఎప్పుడు మధ్య ఒక పోరాటం జరుగుతూనే ఉందంట. ఈ పోరాటంలో ఎవరిది పై చేయి అని చూస్తే మోస్ట్ ఆఫ్ ది టైం శరీరంలో పై చేయిగా కనబడుతుంది. ఎందుకంటే శరీరంలో మనం శోధించబడుతున్నాము, శరీరంలోని ఆశలకు మనం బానిసలైపోయి తుచ్చమైనటువంటి వాటికి మనము బానిసలైపోయి ఈ లోకంలో జీవిస్తున్నాం. ఒకవేళ ఇదే మన జీవితం అయితే మనం సరిచేయబడవలసిన అవసరత ఎంతైనా ఉంది అని మనం గమనించాల్సింది. ఈరోజు మన జీవితాల్లో మనం సరిచేయబడకుండా ఉన్నట్లయితే మన ఆత్మను మనమే చేతులు ఆర్పేసుకుంటున్నాము. ఒక దీపాన్ని వెలిగించి దాన్ని కొంచెం కింద కాదు కానీ, మంచం కింద కాదు కానీ, దీపస్తంభం మీద దేవుడు పెడుతున్నాడు. మనం వెలిగించి దేవుడు అలా పెట్టాలని ఆశపడుతున్నాడు. అయితే శరీరానికి మనం అవకాశం ఇచ్చి శరీర ఇచ్చలకు, శరీర అవసరతలకు మనము లొంగిపోయి శరీరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత శరీరానికి ఇచ్చేసి దాన్ని ఎక్కువగా ఆత్మ కంటే చూస్తూ ఆత్మను ఆర్పేసే పరిస్థితిలో ఉన్నాను. జాగ్రత్తగా పరిశీలన చేసి చూసుకోవాలి. పరిశుద్ధాత్మను కనుక ఆర్పేస్తే మనలో నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావు, మనలో నుంచి గద్దింపు మాటలు రావు. చాలామంది వారు ఆత్మీయులుగా కనపడతారు కానీ, వారు పచ్చని చెట్టులా కనపడతారు కానీ ఆత్మ వారిలో మండడం అనేది జరగట్లేదు. ఆరిపోయిన స్థితిలో, నులువెచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ నులువెచ్చిన స్థితి కూడా ఎంతకాలం ఉంటుందో తెలియదు. అది చల్లబడిపోతుంది. చల్లబడిపోతే ఇక గాలికి అది అనుకునే పరిస్థితి లేదు. మరలా గాలి వస్తుందా, మరలా ఆత్మ సంభవిస్తుందా? వి డోంట్ నో. సౌలు, రాజైన సౌలు తను దేవుని మాటకు లోబడకుండా మరి తన శరీరాన్ని ముందు ఉంచుకున్నాడు, తన ఆలోచనలు, తన తలంపులను, తన చిత్తాన్ని ముందు ఉంచుకున్నాడు. ఆత్మను ఆర్పేసుకునే పరిస్థితి వచ్చింది. అతనిలో నుంచి ఆత్మ ఆరిపోయింది. భ్రష్టాత్మ అతని మీదకి వచ్చేసింది. ఈరోజు మన జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకుందాం. పరిశుద్ధాత్మను మనము ఆర్పివేయకూడదు. పరిశుద్ధాత్మను వెలిగిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుని సత్యంలో, దేవుని మార్గంలో, దేవుని కృపలో మనం వర్ధిలింపు చేస్తారు. కానీ దేవుని ఆత్మను కనుక మనము మండించకుండా మనము దాన్ని ఆర్పేసామనుకోండి, అప్పుడు మనము బలహీనంలో అయిపోతాము. శరీరం టేక్ ఓవర్ తీసుకుంటారు. శరీరము అపవాది త్వరగా కంట్రోల్ చేయగలుగుతాడు. ఆత్మను త్వరగా కంట్రోల్ చేయడం జరగని పని. మీ ఆత్మ దేవుని మీద ఆధారపడి ఆనుకుని ఉందా, మీ ఆత్మ వెలుగుతూ ఉంటుంది. మీ ఆత్మకు అందాల్సిన ఫ్యూయల్ కానీ, అందాల్సిన సపోర్ట్ మీరు అందించకపోతే ఆత్మీయంగా మీ ఆత్మ కనుక ఆరిపోవడం ప్రారంభిస్తే యూ విల్ బి లాస్ట్. ఈ మాట గుర్తుంచుకున్నాను. ఎందుకంటే పదే దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ విషయంలో జాగ్రత్త వహించండి. ఆసక్తి విషయంలో మాందులై ఉండొద్దు. ఆత్మలో తీవ్రత గలవారే హృదయాన్ని మండిస్తూ, మీ ఆత్మను మండిస్తూ దేవుని కొరకు సజీవ సాక్షుల వలె ప్రకాశించేటువంటి జ్యోతులుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సజీవ రాళ్ళ వల్ల మనకు కట్టుబడ్డబట్టే వెలుగుతున్నదాన్ని సజీవంగా ఉందని చెప్తారు. ఓకే, ఈరోజు మనం వెలుగుతూ ఉండడం లేదు.
మనం బొగ్గులాగా ఉన్నాం, మేము మండుతున్నట్టు కనపడుతున్నాం, కానీ మనలో ఆ ఉద్రేకాన్ని బట్టి ఒకసారి ఆ గాలిని బట్టి ఒకసారి మనలో ఆ ఆ అగ్ని పుడుతుందేమో, కానీ నిలిచిండేటువంటి అగ్ని మనం కలిగి ఉండట్లేదు. ద స్ట్రేంజ్ ఫైర్ వేశారంట యాజకులైనటువంటి వారు. ఒక ఫార్ములా ఇవ్వబడింది, ఆ ఫార్ములానే వారు ధూపంగా వేయాలి. కానీ వారు కొంతమంది వచ్చి ఆ తెలియబడని ఒక ధూపాన్ని వేశారంట. స్ట్రేంజ్ ఫైర్ అన్నారు ఇంగ్లీష్లో దాన్ని. ఆ స్ట్రేంజ్ ఫైర్, ఆరిపోయిన దీపం ఒక స్ట్రేంజ్ ఫైర్ని తీసుకొస్తుంది దేవుడికి. ఈరోజు మీ ఆత్మ ఆరిపోతే, పరిశుద్ధాత్మ మీ జీవితంలో యాక్టివ్గా లేరు అని అంటే మీ ఆత్మను ఆర్పేసుకున్నారు అర్థం. చాలా జాగ్రత్తగా, డు నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్. ఆత్మను మీరు వెలిగిస్తూ ఉండాలి, మండిస్తూ ఉండాలి తప్ప మీ ఆత్మ ఆరిపోకుండా ఉండటానికి ప్రతి ప్రయత్నం చేయాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ గురించి 2 విషయాలు మీతో చెప్పాను. ఒకటి, పరిశుద్ధాత్మని ఎట్టి పరిస్థితుల్లో ఎదిరించొద్దు, లోబడ్డం నేర్చుకోవాలి. రెండవది, పరిశుద్ధాత్మను మనం ఆర్పొద్దు, పరిశుద్ధాత్మకు అవకాశం ఇచ్చి ఆత్మలో మనం బలపరచబడి మండేటువంటి పరిస్థితుల్లో మనం రావాలి తప్ప మనం ఆరిపోతే మరలా పరిశుద్ధాత్మను వెలిగిస్తాడు అనుకోవడము అది మూర్ఖత్వం అవుతుంది. ఈరోజు ఈ మాటలు మీకు అర్థమైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత మండించే అనుభవంలోనికి మనందరం వస్తుందని అర్థం. ప్రార్థన చేద్దాం ఈరోజు. లెట్స్ ప్రే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధ దయగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మను ఆర్పకుడి, డు నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్ అన్నారు ప్రభు. నిజమే, మాకు అనేకమైన దాహాలు ఉన్నాయి. ఆ దాహాలు తీర్చుకోవడానికి ఎంతో ప్రయత్నం మేము చేస్తున్నాం. నిజంగా మా ఆత్మకు ఒక దాహం ఉందా? మిమ్మల్ని గురించిన దాహం మాలో కనపడుతుందా? మిమ్మల్ని గురించిన ఆసక్తి మాలో కనపడుతుందా? పరీక్షించుకోవడానికి ఈరోజు చక్కటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. శరీరానికి ఒక దప్పిక ఉంది, ఆ దప్పికను తీర్చడానికి మనిషి ఎంత దూరమైనా వెళ్ళగలుగుతున్నాడు, కానీ ఆత్మ దాహమును తీర్చడానికి మనిషి ప్రయాసపడట్లేదు. పరిశుద్ధాత్మ ద్వారా ఏకమైనటువంటి మా ఆత్మ వెలిగించబడుతుంది, ప్రకాశిస్తుంది మీ కొరకు. కానీ ప్రకాశించే అనుభవం వాళ్ళకు కనపడట్లేదు, వెలిగేటువంటి అనుభవం వాళ్ళకు కనపడట్లేదు. చాలాసార్లు మేము మండుతున్నట్టుగా ఉన్నాం, కానీ వెలవలసిన స్థితిలోకి వెళ్ళిపోయాము. దయచేసి మమ్మల్ని దర్శించండి. ఈరోజు మా ఆత్మను ఆర్పుకోకుండా పరిశుద్ధాత్మ చేత వెలిగించబడుతూ మండే హృదయాలను మాకు ఇవ్వండి. మీ కొరకు ప్రకాశించే జ్యోతులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. అప్పుడు ఆత్మీయంగా బలపరచబడుతూ మీ కృపలో వర్ధిల్లే భాగ్యాన్ని మేము కలిగి ఉంటాం. అంటే దీవెనకరమైన పరిస్థితులు మా జీవితంలో కలుగు చేయమని, ఆత్మను ఆర్పకుండా జాగ్రత్త వహించడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ఆదివారం మరలా మనం కలుసుకుందాము. అంతవరకు ఆత్మ విషయంలో దీనిలో ఉండండి, తీవ్రత కలిగి ప్రభువును సేవించండి. మీ ఆత్మను ఆర్పుకోకుండా ప్రభువులో బలపరచబడుతూ పరిశుద్ధాత్మ చేత మండించబడి వెలిగించబడి ప్రకాశం జ్యోతిలో జీవించినట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.